హలో అండి. మా పిల్లలకి ఇంట్లో బనానా కనిపిస్తే చాలు ఇంకా బనానా ప్యాన్ కేక్ కావాలి అని అడుగుతూ ఉంటారు. అయితే ఇంట్లో ఒక్కొక్కసారి మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండవు కదండి. ఒకవేళ ఇంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ లేకపోయినా ఇలా ఉన్న వాటితో కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు బనానా ప్యాన్ కేక్ అయితే. దీనికోసం 2 బనానాస్ తీసుకున్నాను. అలానే 1 కప్పు గోధుమ పిండి, స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి. అలానే చిటికెడు సాల్ట్ వేసి వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన బ్యాటర్ని 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ని తీసుకొని ఇలా చిన్న చిన్నగా ప్యాన్ కేక్స్ అయితే వేయాలి. తర్వాత దాని మీద గీ అయితే వేసానండి. ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచి తర్వాత ఇంకోవైపు టర్న్ చేసి ఇంకొక 2 మినిట్స్ పాటు ఉంచితే బనానా ప్యాన్ కేక్స్ అయితే రెడీ. కొంతమంది బనానా ప్యాన్ కేక్స్కి మైదా ఎక్కువగా యూస్ చేస్తున్నారు కదండి. మైదా యూస్ చేయకుండా ఇలా గోధుమ పిండి యూస్ చేసి పిల్లలకి ఈ రెసిపీ అయితే చేసి పెట్టండి. వాళ్ళ హెల్త్కి చాలా మంచిది. అలానే ఈ రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా కూడా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.